అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నమస్కారం. సార్, పునర్విక అనే ఈ పాపకి 8 నెలలు. అమ్మాయికి అంతురాని వ్యాధి రావటం వలన 16 కోట్ల రూపాయలు ఖరీదైన ఇంజెక్షన్ చేస్తే కానీ ఆ అమ్మాయి బ్రతకదు అని ప్రతి ఒక్కరూ వీడియోలు పెట్టడం చూస్తున్నాము. మేము కూడా మీ దాకా వస్తున్నాయో రావట్లేదు అనేది మాకు ఇంకా తెలియదు సార్. గల్ఫ్ కంట్రీలో ఉంటున్నాం మేము. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు డ్యూటీలు మానుకుని కొంత అమౌంట్ని కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరూ అమ్మాయి కోసం ఈ రోజున డొనేట్ చేయడం జరుగుతుంది. కానీ మీకు వీడియోలు చేరుతున్నాయి అన్నది మాకు తెలియదు సార్. కానీ నా వీడియో మీ దాకా రావాలని కోరుకుంటున్నాను. ఈ కుటుంబానికి మీరు భరోసానిచ్చి ఆ అమ్మాయి ఇంజెక్షన్కి కావలసిన అమౌంట్ని ప్రభుత్వం ద్వారా మీరు అందజేసి ఆ అమ్మాయికి ప్రాణాన్ని కాపాడతారని, అలాగే ఆ కుటుంబానికి మంచి ధైర్యాన్ని భరోసాని ఇస్తారని ఆశించి మీకు వీడియో పెడుతున్నాను సార్. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి చేరాలని ప్రతి ఒక్కరు షేర్ చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని వితౌట్ సెకండ్లోనే సాల్వ్ చేస్తున్నారు. కొన్ని విషయాల్లో మేము చూస్తున్నాం, చాలా వీడియోల్లో చూస్తాం మేము సోషల్ మీడియాలో. ఈ విషయంలో కూడా, ఈ పాప విషయంలో, పునర్విక విషయంలో కూడా మీరు కొంచెం సహకరించి ఆ కుటుంబానికి భరోసాని ఇచ్చి ధైర్యాన్ని ఇస్తారని ఆశించి, తప్పుగా భావించి నన్ను క్షమిస్తారని కోరుకుంటూ, మీ ఈ వీడియో చేరాలని ప్రతి ఒక్కరు షేర్ చేయండి నమస్కారం అందరికీ.